జనసేన జై జనసేన జై జై ఎవరు మేనరిజం వాళ్ళు చూపించండి ఫోటోలో. జై జనసేన. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. పెద్ద ఎత్తున యువత, వివిధ వర్గాలకు చెందినవారు, వివిధ ఏరియాలకు చెందినవారు, డ్రైవర్స్ కాలనీ, తోరంగి, కరప నుంచి కూడా భారీ ఎత్తుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి వారందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. గత 2-3 నెలలుగా పెద్ద ఎత్తున జనసేన పార్టీలో ఆయన సిద్ధాంతాలు నచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే ఇవాళ ఈ యువత అంతా కూడా ఒక మార్పు కోరుకుంటున్నటువంటి యువత. విసిగిపోయి, ఈ సమాజం మీద విసిగిపోయి 100 కోట్లు వదులుకుని 100 కోట్లు ఎదర సంపాదించే అవకాశం ఉన్నా సరే అన్నీ వదులుకుని వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రిగా చూడాలని ఆశించి వచ్చిన ఈ యువత అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన. ఈ యువత అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఆయన అన్నీ వదులుకుని ఎలా అయితే వచ్చారో మిమ్మల్ని అన్నీ వదులుకుని రమ్మని నేను అంటలేదు. రోజుకు 3 గంటలు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి పెట్టండి. ప్రతి అవకాశం ఉన్న చోటల్లా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని తెలియజేయండి ప్రజలకు. పవన్ కళ్యాణ్ గారి యొక్క జీవన విధానాన్ని తెలియజేయండి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ సమాజంలో ఎంత మార్పు వస్తుందో తెలియజేయండి. ప్రతి చోట, ప్రతి అవకాశం ఉన్న చోట ఒక ఆటోలో మీరు ట్రావెల్ చేస్తుంటే చెప్పండి, ఒక బంక్ దగ్గర మీరు పెట్రోల్ కొట్టించుకుంటే చెప్పండి, ఒక గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి. మీరు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి, మన నాయకుడు మహిళా పక్షపాతి, పూర్తిగా మహిళకే న్యాయం చేద్దామన్న దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఎందుకంటే ఒక మహిళకి న్యాయం జరుగుతుంటే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది, అంటే ఆటోమేటిక్గా పురుషుడికి కూడా న్యాయం జరుగుతుంది. ఆ మహిళకి న్యాయం చేయాలనే దాని మీద ఆయన మేనిఫెస్టో మహిళలకి ఎక్కువగా ఉద్దేశించి పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఉచిత గ్యాస్ సిలిండర్. మీరు ఎలా ప్రచారం చేయాలంటే ఒక మహిళ వంట వండితే పవన్ కళ్యాణ్ గారు గుర్తురావాలి. అది ఆ రోజే మన పూర్తి విజయం సాధించినట్టు. ఎందుకంటే ప్రతి మహిళ రోజు వంట వండుతుంది. వంట వండినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తే అదే మనకి బ్యాలెట్ బాక్స్. మనకేంటంటే ఆల్రెడీ మన నాయకుడు అంటే ఒక మంచితనం మీద, ఆయన యొక్క గుణగణాల మీద ఆయనకి పెద్ద ఎత్తున ఓటు ఉంది. మన చేయవలసిన పని ఏంటంటే, మనం పూర్వం నుంచి మీరంతా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కాదు, రాజకీయం ఎలాగ చేయాలో మీకు తెలియదు. మరి ఈ నెల రోజుల్లో రాజకీయం ఎలా చేయాలా అంటే అది పెద్ద బ్రహ్మమిద్య కాదు. మీ పరిధిలో ఉన్న ఓటర్ లిస్ట్ని చదివి ఆ ఇంట్లో సుబ్బారావు ఉన్నాడు, ఇంట్లో అప్పారావు ఉన్నాడు, లేదా అప్పారావు అబ్బాయి అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళాడు, పలానా రోజు వస్తాడు వెళ్తాడు, ఇవి తెలుసుకుంటే చాలు. అది ఏ బూత్లో ఓటు ఉందో తెలుసుకుంటే చాలు. మీరు రోజుకో 3 గంటలు పనిచేసినట్టయితే అందులో గంటన్నర ప్రచారం పెడితే గంటన్నర బట్టి ఓటర్ లిస్ట్ మీద దృష్టి పెట్టవలసిందో కోరుతున్నాను. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.